అధ్యాయము 23వ వచనం నుంచి 22వ వచనం నుంచి అండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలివేసి ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మఫలానికి ముందుగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆ పై వచనాలు చెప్తున్నాయండి. లోకంలో ఉండే పాపము, శరీరాశలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి మనం ఏం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుందండి? ఆత్మ ఫలాలని కలిగి ఉండాలి. ఇక్కడ 22వ వచనంలో అయితే ఆత్మఫలము ఏమనగా, ఎందుకంటే ఈ ఫలాలన్నీ ఎవరిలో ఉండాలండి? మన జీవితంలో ఉండాలి. అంటే రోజు జీవించేస్తున్నాం, వాక్యం వినేస్తున్నాం అంటే కాదు, కానీ మన జీవితాలు దేవునిలో ఫలించాలి అంటే ఈ ఆత్మఫలం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆత్మఫలాలు లేకుండా ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుందా అంటే చెందదండి. ఎందుకంటే ఆత్మఫలాలు మనలో ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితం ఏమవుతుందండి? ఆత్మీయంగా బలపడుతుంది, దేవునికి దగ్గరగా ఉంటుంది. అయితే ఆత్మఫలం ఏమనగా, ఆ ఫలాలు ఏంటి చెప్పబడింది. కానీ ఆ ఫలాలు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో అన్వయించుకోవాలి. చాలామంది చాలా వరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం స్టడీ చేస్తున్నాను అంటే ఎంతవరకే మనం ఆలోచన చేస్తాం. ఎంతవరకు నేను రోజు చర్చికి వెళ్తున్నాను, బైబిల్ క్లాస్లో కొన్ని వాక్యం అంటే దేవుని గ్రంథం కొన్ని వాక్యాలు నేను నేర్చుకుంటున్నాను, లేకపోతే దాన్ని ధ్యానిస్తాను మనం అనుకుంటున్నాం, కానీ అవలంబించాలంటండి. ఎందుకంటే ఓపికతో అవలంబించమని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆత్మఫలాలని మనం ఎప్పుడైతే మన జీవితంలో మనం ఇవన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందండి? బలపడుతుంది. అయితే మొదటగా మనము దినాన్న 4 విషయాల గురించి నేను ఇక్కడ తెలియజేయాలనుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఆత్మఫలాల గురించి ఈ సమయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రేమ గురించి ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1 కొరింథీయులండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ వచనము, 13వ అధ్యాయం నుంచి మనం ఆలోచన చేద్దామండి. ఇక్కడ ప్రేమ గురించి చెప్పబడి ఉంటుందండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడను, ప్రేమ లేనివాడినైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళంన యుందును. ప్రతి విధం ప్రవచించు కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తం దేని గురించి చెప్పబడుతుందండి? ప్రేమ గురించి చెప్పబడుతుంది. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవదూతలు మాట్లాడే భాషతో మాట్లాడినప్పటికీ, అలాగే మనుషుల భాషతోనూ దేవదూత భాషలతో మాట్లాడినప్పటికీ కూడా ప్రేమ లేనివాడిని అయితే ఏం చెప్తుందండి దేవుని వాక్యము? ప్రేమ లేకపోతే ఉపయోగం లేదండి. ప్రేమ అనేది మనకు ఉండాలి.
ఎప్పుడు కూడా మనము వాక్యం వింటూ ఉంటాం. దేవుడు ఎంత ప్రేమిస్తాడు, దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, మరి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, మరి మీరు ప్రేమ కలిగి ఉంటేనే నాకు శిష్యులుగా ఉంటారు. ఒకరినొకరు ఏం కలిగి ఉండాలంటండి? ప్రేమ కలిగి ఉండాలంటండి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రేమ కలిగినప్పుడు ఏం చేయడంటండి? పాపం చేయడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పదాజ్ఞలు కూడా ఒక ప్రేమ అనేది మనం కలిగి ఉన్నప్పుడు పాపం చెయ్యం. ఎందుకంటే ప్రేమించేవాడు దొంగతనం చేయడండి. ప్రేమించినప్పుడు ఏం చేయడండి? నరహత్య చేయడు. ప్రేమించిన వాడు ఇతరులని ఏది కూడా ఆశించడు. అంటే ప్రేమ అనే దాని గురించి మనము ఆలోచన చేసినప్పుడు మరి 2 ప్రేమలు ఎలాగున్నాయి? లోకంలో ప్రేమ ఒకటి ఉంటుంది, అలాగే దేవుని ప్రేమ ఒకటి ఉంటుందండి. మరి మొన్న మీటింగ్‌లో పాట పాడినప్పుడు ప్రేమ గురించి పాట పాడారు. అండ్ అవునా కదా? అంటే తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది? కొడుకు ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ప్రేమ అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రేమ అన్నిట్లికంటే చాలా డిఫరెన్స్ అండి. లోక ప్రేమలు అంటే మన నుంచి అన్నీ కోరుకుంటారు తప్ప మనకిచ్చేది ఏముండదు. కానీ క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందంటే మనకు రక్షణ ఇచ్చిందండి. మనందరి కోసం క్రీస్తు యేసు ప్రభువారు ఏమి ఇచ్చారండి? ప్రాణాన్ని ఇచ్చారు. దాని ద్వారా తండ్రి ప్రేమ ఏంటనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది అంటే ప్రేమ అనేది చాలా అవసరం. మనం క్రీస్తు ప్రేమ కలిగి ప్రేమ కలిగినప్పుడే మనం ఏం చేయగలం? దేవుని వాక్య ప్రకారం జీవించగలం. మరి ప్రేమ కలిగినప్పుడే క్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగి ఏ విధంగా అయితే కార్యాలు చేస్తారో మరి సత్క్రియలు కూడా మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. క్రీస్తు ప్రేమ అనేది మనం ఎప్పుడు కలిగి ఉండాలండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది మరి ప్రవచించు కృపావరములు కలిగి మరి మర్మములన్నీయు జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను కొండలను పెగలింప శక్తి గలవాడైనా కూడా లోకంలో బెస్ట్ ఏమో కానీ ప్రేమ లేకపోతే ఎలాంటి వాడు అంటండి? వ్యర్థుడును. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడు కూడా చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సత్యాన్ని ఎలా చెప్పాలంటే మనం ప్రేమ కలిగి చెప్పాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మరి ఆ వ్యక్తి రక్షణ కోల్పోకుండా లేకపోతే రక్షించబడకుండా ఉంటే పాపంలోకి వెళ్ళిపోకుండా క్రీస్తు ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటండి? మరి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. మనకి దేవుని ప్రేమ అనేది ఎప్పుడు కూడా మనకు ఉండాలి. లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ, బంధాలు ఉన్నప్పటికీ, లేకపోతే బంధువులు ఉన్నప్పటికీ మరి మనము క్రీస్తుని ధరించుకుంటున్నామంటే మనం క్రీస్తుకు ఉండే గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలండి. అండ్ అవునా కదా? అందరి పట్ల ప్రేమ చూపిస్తామండి మనం. అందరి పట్ల ప్రేమ చూపిస్తామా? ఎందుకు చూపించలేకపోతున్నాం? మరి యేసుక్రీస్తు ప్రభువారు అందరి పట్ల ఏం చూపించారు? ఆయన అందరిని ప్రేమించాడు ఆయన. కానీ మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి క్రీస్తు ప్రేమ నీలో ఉండాలంటే నువ్వు నీ ప్రేమను ఎప్పుడు కూడా అందరిపైన చూపించాలి. శత్రువును కూడా ప్రేమించాలని వాక్యం చెప్తుంది. అలాగే ఇక్కడ ఇంకా మనం ప్రేమ గురించి ఆలోచన చేసినప్పుడు చూడండి ఒకసారి 13వ అధ్యాయము 3వ వచనము. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడ్డకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నా ఆస్తి అంతా బేదలకు ఇచ్చేసి కాల్చబడినా కూడా ప్రేమ లేకపోతే ఎలాంటండి? ప్రయోజనం లేదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రేమ అనేది ఖచ్చితంగా మనం అందరం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడే ఆ ప్రేమను బట్టి మనము పాపం చేయకుండా ఉంటాం. ఎందుకంటే మనం దేవుని కోసం
ఎంతైనా ధనాన్ని ఇస్తున్నాం, లేకపోతే ఎప్పుడు కూడా ప్రార్థన మానకుండా వస్తున్నాం, దేవుని కోసం ఏం చేయటానికైనా సిద్ధపడతామంటే అది క్రీస్తు ప్రేమ మనలో ఉండటం బట్టి. ఇప్పుడు లోకంలో మనం కుటుంబాన్ని ప్రేమించామనుకోండి, లేకపోతే భార్యను కానీ పిల్లల్ని కానీ ప్రేమించామనుకోండి, ఎంత కష్టమైనా తట్టుకుని ఎందుకు పని చేస్తాం చెప్పండి. ఒక వ్యక్తి రోజంతా కష్టపడుతున్నాడు, ఎంత కష్టమైనా భరిస్తాడు. ఎందుకు? పిల్లలు గుర్తొస్తూ ఉంటారు, లేకపోతే భార్య గుర్తొస్తూ ఉంటుంది. నేను కష్టం చేయకపోతే వాళ్ళ బ్రతికి ఏంటని మనం ఆలోచన చేస్తాం. ఏమన్నా అవునా కదా? అలాంటిది మరి దేవుని కూడా మనము అంతకంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు దేవుని కోసం ఏం చేయటానికైనా కూడా సిద్ధపడతాం. ఎందుకంటే ప్రేమ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలండి. సండే చూడండి, చర్చి మొత్తం ఫుల్ అయిపోద్ది, చైర్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. మరి సువార్త కూటమి పెట్టాం, అప్పుడు కూడా చైర్స్ అన్నీ కూడా ఏమన్నాయండి, ఫుల్ అయిపోయినాయి. మరి ఇప్పుడు అంటే దేవుని పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా వస్తారండి. ఎందుకంటే ప్రేమ లేనప్పుడు ఏం చేస్తాం? చాలామంది నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తానంటారు కానీ సండే తప్ప మిగిలిన టైంలో కనిపించరు. ఎందుకంటే మనకు సాక్ష్యం ఇదిగోండి, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు వాక్యం నేర్చుకోవడానికి ఎంత కష్టమైనా కూడా ఏం చేస్తామండి, దేవుని సన్నిధానానికి వస్తాం. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రేమ దేవుని సన్నిధానం నడిపిస్తుందండి. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే లోకంలో దేని మీద నీకు ప్రేమ ఉండదు. ఇంకా లోకాశలో లోకంలో మనలో ఉన్నాయంటే మనకి ఇంకేం లేదండి, క్రీస్తు ప్రేమ అనేది మనకు లేదు. కాబట్టి ప్రేమ గురించి మరి కొరంథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తం మనం పరిశీలన చేసినప్పుడు ప్రేమ గురించే ఉంటుందండి. ఇక్కడ కొన్ని వచనాలు చూసి మనం ముందుకెళ్దామండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించను, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఒప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును. ఇక్కడ ప్రేమ గురించి మరి అపోస్తలుడైన పౌలు ఆయన రాస్తూ ఉన్నాడు, చాలా విషయాలు రాస్తూ ఉన్నాడండి. అసలు ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అసలు ప్రేమ కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడు అనే విషయాలు తెలియజేస్తూ మరి చివరన మనము 13వ వచనం ఆలోచన చేసినప్పుడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమయే అని చెప్పబడుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా ఈ ప్రేమ అనేది అంటే క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని కోసం లేకపోతే వాక్యం ఏం చెప్తుందో అది చేయటానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మరి బలవంతం చేయించున్నదనే మాట కూడా ఉందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ఈ ప్రేమ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇంకా కొన్ని వచనాలు మనం ఆలోచన చేద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఏమన్నా శత్రువుల కొరకు ప్రార్థన చేస్తామండి మనం? చేస్తామా? లేకపోతే మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తామా? ఇక్కడ మనము మరి పరలోకమందున్న మరి దేవుని మనం కుమారులై ఉండాలంటే ఏం చేయాలంటండి? శత్రువులను ప్రేమించాలంట. శత్రువు వస్తేనే మనకు ఎలా ఉంటుందండి? శత్రువు వస్తే మాట్లాడతామండి? మరి ఇక్కడ దేవుని వాక్యం ప్రేమించమని చెప్తుంది. శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి మనం. హింసించే వారి కొరకు ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆయన సిలువ వేసినప్పుడు మరి ఆయన
హింసించే వారి కొరకు ఏం చేశాడు ఆయన? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి అన్నాడండి ఆయన. అంటే శత్రువులను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కదండి. మరి మనం కూడా మనల్ని ఏం చేయాలి? మనం చేస్తాం శత్రువుల కోసం ప్రార్థన, హింసించే వారి కోసం. ఏం ప్రార్థన అండి? వాళ్ళని నాశనం అయిపోవాలని చేస్తాం. అవునా కాదా? అంటే దేవునితో చెప్పుకోమన్నాడు కాబట్టి మనం ఏం చెప్పుకుంటాం? కాళ్ళు ఇరిగిపోవాలి, చేతులు ఇరిగిపోవాలి. ఉన్నాయండి, ప్రార్థనలు ఉన్నాయి, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన ఏం చేయమంటున్నాడు? ప్రేమతో ప్రార్థన చేయాలి వాళ్ళకి. ఎందుకంటే శత్రువుల్ని ప్రేమించే ప్రేమ మనకు ఉండాలి. నువ్వు నీ శత్రువుని ప్రేమించగలిగితే అందరిని కూడా ఏం చేస్తావండి? అందరిని ప్రేమించగలుగుతావు. కానీ మనం శత్రువులు అంటేనే చాలా అసహ్యపడుతూ ఉంటామో తెలిసి. కానీ దేవుని వాక్యం అలాగే ప్రేమ చెప్తుంది. అపకారం చేస్తే మనసులో ఉంచుకున్నదంటండి. కానీ మనం ఎవరికైనా కీడు చేశారంటే మనం ఎలా ఉంచుకుంటాం? చనిపోయే వరకు గుండెలో ఉంచుకుంటాం అండ్. అవునా కాదా? అలాగైతే క్రీస్తు ప్రేమ మనలో ఉండదు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, పరలోకముందన్న మీ తండ్రికి మీరు కుమారులు అయినట్లు ఏం చేయాలంటండి? శత్రువుని ప్రేమించండి. ఒకసారి ప్రేమించండి, దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుని వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అది ఎప్పుడు కూడా మన దేవునికి దగ్గర చేస్తూ ఉంటుంది. చాలామంది వాక్యం అన్నప్పుడు కొంతమంది శత్రువుని ప్రేమించటమా, లేకపోతే కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయరు. ఎంత మట్టికి వింటాం కానీ కొన్ని యాక్సెప్ట్ చేయం మనం. ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండటం కూడా ఏంటంటే పాపమే. మనం ఏదో ఎవరినో కొట్టేసి తిట్టేస్తే పాపం అనుకుంటాం, కానీ దేవుని వాక్యము గ్రంథము మనం స్టడీ చేసినప్పుడు నీకు తప్పుడు ఆలోచనలు వచ్చినా, లేకపోతే నీ హృదయం చెడు తలంపులు వచ్చినా, నువ్వు వాక్యాన్ని అంగీకరించకపోయినా కూడా ఏం చేస్తున్నామని చెప్తుందండి వాక్యం? పాపం చేస్తున్నామని చెప్తుంది. ఎప్పుడు కూడా నువ్వు వాక్యంతో ఎగిరి అవ్వాలండి, మనుషులతో కాదండి. మనం వాక్యం స్టడీ చేస్తున్నాము అంటే ఆ వాక్యానికి ఎప్పుడు కూడా మనం వాక్యం వల్లే మారిపోవాలి. ఎప్పుడైతే వాక్య ప్రకారం మనం మాట్లేదో మన జీవితాలు దేవునికి ఎందుకు దూరం అయిపోతాయంటే వాక్యాన్ని సరిగ్గా కొంతమంది అర్థం చేసుకోరండి, కొంతమంది అబద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. ఇంకా ఎపిసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి చెప్పబడుతుందంటండి. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి తాను ఏం చేశాడంటండి? బలిగా అర్పించుకున్నాడు. మరి బలిగా అర్పించుకున్నాం, అలాగనే మీరు కూడా ఎలా ఉండాలంటండి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. అంటే ఆయన అయితే మనకి బలిగా ఉన్నాడు, కానీ మనము క్రీస్తు ప్రేమను బట్టి ఏం చేయాలంటే మరి ఇతరులకు దేవుని వాక్యాన్ని తెలియజేయాలి. ఎందుకంటే నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ చాలామంది దేవుని దగ్గరికి రాని బిడ్డలు ఉంటారు, లేకపోతే దేవుని గురించి తెలియని బిడ్డలు ఉంటారు. మనం ఏం చేయాలంటే వాళ్ళకి, నీకు దేవుని వాక్యం తెలిసినప్పుడు ప్రేమ కలిగి ఏం చెప్పాలి? సత్యాన్ని చెప్పాలి. మనం గంటలు ఫోన్ మాట్లాడితే వాక్యం గురించి మాట్లాడడం, కానీ ఏం మాట్లాడతాం చెప్పండి? ఫస్ట్ తిన్నావా, బాగున్నావా, తర్వాత ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అట్ల వల్ల ఉపయోగం ఉందంటే ఉపయోగం లేదు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తే మరి దేవుని వాక్యం, చాలామంది భయపడేది ఏంటంటే దేవుని వాక్యం చెప్తే ఏమో దూరం అయిపోతారేమో, లేకపోతే వాళ్ళు నన్ను అసహించుకుంటారేమో అనుకుంటాం. కానండి మనం ఎప్పుడు కూడా వాక్యం చెప్పినప్పుడుగా క్రీస్తు గురించి మనం తెలియజేయాలి.
చెప్పుడు నీ పని అయితే క్రియ చేయవారు ఎవరు చేస్తారండి? ఆయన క్రియ చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం ప్రేమ అనేది కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేది అందరి పట్ల కలిగి ఉండాలండి. ఎందుకంటే లోక ప్రేమ వల్ల మనకు ఉపయోగం ఏం లేదు గానీ, మరి క్రీస్తు ప్రేమ మరి మనము కలిగి ఉన్నట్లయితే మరి ఆ క్రీస్తు ప్రేమ మనల్ని మారుస్తుంది. అలాగే ఇతరులను కూడా మారుస్తుందండి. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ దాని వంటిదే. అంటే ఈ 2 ఆజ్ఞలు కూడా దేని గురించి చెప్పబడుతున్నాయండి? మనం మొదటిగా ఎవరిని ప్రేమించాలంట? మొదటిగా మనం దేవుని ప్రేమించాలని మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటండి? అంటే మొదటిది అందరూ చేస్తారు, దేవుని ప్రేమించడం చాలా సింపుల్ అని. కానీ రెండవ ఆజ్ఞ చేస్తారా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలండి? ప్రేమించాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. నీవు ఎలాగైతే చూసుకుంటావో నీ పొరుగు వాడిని కూడా అలాగే చూసుకోవాలి. అంటే ఏంటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అందుకే చాలాసార్లు నేను తెలియజేస్తూ ఉంటాను, సంఘంలో ఎవరైనా ఒకవేళ ఆరాధనకు రాకపోతే ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడండి. అసలు ఏంటి, ఏమైంది, అయితే ఎవరికైనా ఒంట్లో పోవాలని చెప్పినప్పుడు ఇక్కడ మనం ప్రార్థన అవసరాలు ఇచ్చినప్పటికీ వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసో లేకపోతే దగ్గర అయితే కలిసో మనం వెళ్ళి అమ్మ ఎలా ఉంది ఆరోగ్యం అని మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, సంఘం యొక్క ప్రేమ గురించి తెలుస్తుంది. సంఘం గురించి కూడా వాళ్ళకి ఏముంటుందండి? నన్ను సంఘం పట్టించుకుంటుందని ఉంటుంది. ఎందుకంటే బంధువులు రావడం అవసరం లేదు, మన పక్క పక్కనే కదండి హౌసులు. అదంటే నేను అమలాపురం నుంచి రావాలి ఒకవేళ, కానీ మన పక్క పక్కనే కాబట్టి మనం ఏంటంటే సంఘము ఒక కుటుంబం అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం, కానీ మరి కుటుంబంలో ఉంటున్నామా లేదంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి బాగోకపోతే వచ్చే ఆదివారం వరకు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేంతవరకు తెలియట్లేదు మనకి. పోనీ ఇచ్చిన తర్వాత ఆయన తగ్గిందా లేదని ఆలోచన కలిగి ఉంటున్నామండి. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వారు నువ్వు ప్రేమింపలేనప్పుడు దేవుణ్ణి ప్రేమించలేవు. ఎందుకంటే యోహాను పత్రికలో కూడా చెప్పబడుతుంది, నీకు కనిపించే నీ సహోదరుడు నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? ఆలోచన చేయండి. ఎందుకంటే మనం జీవిస్తున్నాం కానీ అసలు క్రీస్తు ప్రేమ మనలో ఉంటుందా? ఎందుకంటే ఆత్మఫలములు అనేవి మన జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము వాక్య ప్రకారంగా ఉండాలి. అలాగే ఇంకా రెండో విషయంలోకి వెళ్దామండి, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. మరి రెండవదిగా సంతోషం గురించి మనం ఆలోచన చేసినప్పుడు రోమిలు రాసిన పత్రిక 31 వచ్చినవండి, ఇక్కడ 30, 31 కలిసి ఉన్నాయి. సహోదరులారా, నేను యూదుల్లో ఉన్న అవిధీయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతిమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చెయ్యి ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఏమని ప్రార్థన చేయమంటున్నారండి? దేవుని చిత్తము
నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి. మన దేవుని దగ్గరికి వస్తున్నానంటే ఎలా రావాలంటే ఎప్పుడు కూడా సంతోషంతో రావాలంటండి. సంతోషం ఉండాలి ఎప్పుడు కూడా. చాలాసార్లు మనకి ఆదివారం అయిపోయిందంటే మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా ఎలా ఉండాలని చెప్తుంది వాక్యం. ఆ దినము సమీపించిన కొలది దేవుని సన్నిధానానికి సంతోషంతో రావాలండి ఎప్పుడు కూడా. దేవుని వాక్యం చెప్తుంది సంతోషంతో ఉండాలి దేవుని సన్నిధిలో. ఈరోజు వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, లేకపోతే నేను దేవుని వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలి. ఎందుకంటే కొన్ని సంఘాలు మనం చూసినప్పుడు ఎప్పుడు వస్తారండి, పాటలన్నీ అయిపోయాక వచ్చేవాళ్ళు ఉన్నారు అండ్ అవునా కాదా. మనం ఒక సంఘంలో చెప్పానండి, ఏం చెప్పానంటే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారంటే పాటలన్నీ అయిపోయి వాక్యం మొదలైనప్పుడు వస్తున్నారన్నమాట. నేను అక్కడ వాక్యం చెప్పాల్సి వచ్చింది. నాకేమనిపించిందంటే ఆలోచన వచ్చింది. అంటే దేవుని సన్నిధికి త్వరగా రావాలనే ఆలోచన దేవుడు నాకు కల్పించాడు కాబట్టి ఆ విషయం చెప్పినప్పుడు అందరూ ఎలా రెస్పాండ్ అయ్యారంటే వాక్యాన్ని విని ఎగ్రి అవ్వటం కాదు కానండి, వందనాలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే మనుషులు లోకంలో ఉండే పనులకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దేవుని సన్నిధానానికి ఏముండట్లేదండి, ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఎందుకంటే మార్కెట్లో మొన్న ఒక ప్లేస్కి వెళ్ళిన వాకింగ్ చెప్పినప్పుడు ఆమెను అనగానే ఎవరు లేరండి, అందరూ వెళ్ళిపోయారు. నాకు తెలిసి ముగింపు ప్రార్థనలో వెళ్ళిపోయినట్టున్నారు. అంటే దేవుని సన్నిధిలో ఉండటానికి కూడా అంటే మనిషి వ్యాపారం గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నాడు కానీ దేవుని సన్నిధిలో ఉండే సమయం గురించి ఆలోచన చేయట్లేదండి. ఎందుకంటే దావీదు కీర్తనగాడు ఏమంటున్నాడు, 1000 దినముల కంటే ఒక దినము దేవుని సన్నిధిలో ఉండుట మరి గొప్పదే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఆ దినం గొప్పది, శ్రేష్టమైంది. ఎంతంటే 1000 దినాలు ఎక్కువండి, ఒక దినం ఎక్కువండి. కానీ దేవునిలో గడిపే ఎంత సమయమైనా కూడా అది వాల్యుబుల్ ఎక్కువగా. కాబట్టి దేవుని సన్నిధికి మనకు వచ్చినప్పుడు సంతోషంతో రావాలి. నీకు ఎన్నో బాధలు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, కానీ దేవుని సమయానికి దేవుని సన్నిధికి ఆయనకి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మనం కరెక్ట్గా పాటించాలండి. అంటే దేవుని సన్నిధానికి ఎలా రావాలంటండి, సంతోషంతో రావాలి. సంతోషం అనేది ఉండాలి. కొంతమంది పాటలు కూడా సరిగ్గా పాడరు. ఎందుకు? సంతోషం లేకండి. ఎందుకంటే సంతోషంగా ఉన్నవాడు ఎలా పాడతాడు దేవుని పాటలు? మనోళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మ పాటలు పాడండి పాడండి అని. చెప్పి కూడా వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు కూడా చెప్పడం మానేసారు ఇప్పుడు నాకు తెలిసి. మనం పాటలు పాడతామంటే సంతోషంగా దేవునికి మన జిహ్వాఫలం అర్పించమని దేవుని వాక్యం చెప్తుంది. లోకంలో అరమంటే గట్టిగా అరుస్తాం, యుద్ధానికి వెళ్ళమంటే మాటల ముందు వెళ్ళిపోతాయి, మనం తర్వాత వెళ్తాం. అప్పుడు ఎలా అరుస్తామండి గొడవ వచ్చినప్పుడు? ఎందుకంటే ఈ నోటి విషయంలో గొడవలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో. చర్చిలో మాత్రం ఏం చేస్తారండి, అస్సలే మాట్లాడరు, ఇంకా చాలా సైలెంట్గా ఉంటారు. మనం గొడవ విషయంలో చేస్తే వాళ్ళే ముందు ఉంటారు. అది కాదండి, ఇది మన దేవునిలో పాటలు పాడే విషయంలో ఎక్కువ గట్టిగా పాడాలి మన దేవునికి. నాకు ఎప్పుడు కూడా మరి చెల్లి వాయిస్ తప్ప ఇంకెవరి వాయిస్ వినిపించదు పాటలు పాడినప్పుడు. ఈ చెల్లి వెనకాల కూర్చున్నా ఎదర కూర్చున్నా కానీ ఆ చెల్లి వాయిస్ గట్టిగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో మరి సంతోషంతో ఏం చేయాలంటే పాటలు పాడాలి, సంతోషంతో దేవుని వాక్యం వినాలి, సంతోషంతో రావాలి ఎప్పుడు కూడా, ఉత్సాహగానము. మరి కృతజ్ఞార్పణ చెల్లించుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించండి, సంతోషంతో ఆనందంగా దేవుని సన్నిధికి రండి అని మరి కీర్తనకారుడు 100వ కీర్తన ఉంటుంది, అవునా కదండి. అంటే మన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే ఇంకా మనము మరి ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను
ఆయన్ను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కొన్లారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మల రక్షణ పొందుచు సాక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మరి ఆత్మలు రక్షించినప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే అండి, సంతోషం అనేది కలిగి ఉండాలి. మన సంఘంలో ఎప్పుడు కూడా ఎవరన్నా బాప్తిసం పొందితే మనం వెంటనే ఏం చేస్తామండి, వాళ్ళని విష్ చేస్తాం. ఎందుకు? లోకంలోంచి దేవునిలోకి వచ్చారు కాబట్టి, వాళ్ళు రక్షణ పొందుకున్నారు కాబట్టి ఒక వ్యక్తి రక్షణ అంటే ఆత్మల రక్షణ ద్వారా మనం ఏం కలిగి ఉండాలంటండి, సంతోషం కలిగి ఉండాలి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మనం సంతోషంతో రిసీవ్ చేసుకోవాలండి. అవునా కదా? అలా కొత్త వాళ్ళు అనుకోండి, వాళ్ళని వదిలేసి మనం పాత వాళ్ళనే షేక్ హ్యాండ్ ఇచ్చాం అనుకోండి, లేకపోతే వీళ్ళకే వందలు చెప్పాం అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? కాబట్టి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మనము మరి రిసీవ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే సంతోషం. ఇప్పుడు గ్రీట్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏడితే చేయరు కదండి, చేస్తారండి? సంతోషంతోనే మనం గ్రీట్ చేస్తాం, అవునా కదా? కాబట్టి సంఘంలో మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలంటే సంతోషం కలిగి ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆరాధన అయిపోయిన వెంటనే అందరికీ వందలు ఎందుకు చెప్తానంటే ఆ సంతోషం. అవునా కదా? ఇప్పుడు సంతోషం అంటే ఆరాధన అయిపోయి లెగిసి వెళ్ళిపోయాం అనుకోండి, ఏదో పని ఉందని చెప్పేసి, అది కాదు. మనమందరం కూడా సంఘంలో ఆరాధన అయిపోయిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ మనందరం కూడా సంతోషంగా ఏం చేయాలండి, దేవునికి వందనాలు చెల్లించాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు అలాగే మన సంఘంలో ఎప్పుడు కూడా మరి ఎలా ఉండాలంటే సంతోషంతో ఉంటాం. ఎందుకంటే చాలామంది ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే పెళ్ళి రోజులకి, అవునా, పిల్లోడు పుట్టినరోజులకి మంచి డ్రెస్సులు వేసుకుని ఇంక నోట్లో ఇంకెప్పుడు నవ్వు పెట్టుకుని ఉంటాం. అవునా కదా? అది కాదండి సంతోషము. అది సంతోషము లోకంలో సంతోషము, కానీ దేవుని విషయంలో మనం చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే సంతోషించుడి, అదే దేవుని వాక్యం మరి అపోస్తలుల పౌలు చెప్తుంటాడు, ఆనందించుడి, మరలా చెప్తును ఆనందించుడి. మనం దేవుళ్ళు ఎక్కువ ఆనందించాలి. ఎందుకంటే లోకంలో ఆనందం కొంచెం సేపే అండి, కానీ దేవునిలో ఆనందం ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఆనందం కలగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని వాక్యం కరెక్ట్గా స్టడీ చేస్తున్నప్పుడు చూడండి చాలా సంతోషంగా ఉంటుంది, మనసు తేలికగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఎలా కలిగి ఉండాలంటే అలాగే ప్రేమ అనేది కలిగి ఉండాలి, అలాగే మరి సంతోషం అనేది కూడా మనం కలిగి ఉండాలండి. ఎందుకంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అండి. ఇక్కడ 3 నుంచి ఇక్కడ చదువుతున్నాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారినట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చెయ్యు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుచున్నాను. మరి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడంటండి, మరి వాళ్ళు చేసే మరి సత్క్రియలు మరి నుంచి మరి జీవితాంతం కూడా మనం చనిపోయేంత కూడా సత్క్రియలు చెయ్యాలని చెప్తూ అక్కడ ఏమంటున్నాడండి, మీ అందరి నిమిత్తం నేను చెయ్యి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ఎలా చేయాలంటండి, సంతోషంతో ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనేది చాలామంది ఎలా చేస్తారంటే ఏదో మొక్కుబడి చేయాలంటే చేస్తారండి. అవునా కదా? అసలు ప్రార్థన అంటే ఏంటండి, దేవునితో మాట్లాడే సమయం. దేవునికి నీకు సహవాసం కలిగి ఉండాలంటే నువ్వు ప్రార్థన ద్వారా దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉంటావు. మరి నీ దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, లేకపోతే నీకున్నటువంటి
మరి ప్రార్థనా విజ్ఞాపనలు కానీ, మరి నీకున్న సమస్యలు కానీ, నీకున్న బాధలు కానీ అన్నీ దేవునికి చెప్పుకుంటున్నామంటే, మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలంటండి? సంతోషంతో ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా సంఘంలో ఉన్న అందరి విజ్ఞాపనలు కూడా మనము ప్రార్థన చేయాలండి. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావంటే నీ కుటుంబం కోసమే కాదు. నీ కుటుంబం మాత్రం సంతోషం కాదు. అందరూ కూడా సంతోషం కలిగి ఉండాలని సంఘం గురించి ఎప్పుడు కూడా ఏం చేయాలండి? మనం ప్రార్థన చేయాలి. అలాగే మరి మూడో విషయం కూడా మరి ఈ సమయంలో మనము మరి ఆలోచన చేద్దామండి. మొదటగా మరి ప్రేమ, రెండవది సమాధానము, మరి మూడో విషయం సంతోషము, మూడో విషయము మరి సమాధానం గురించి మనము ఆలోచన చేద్దామండి. యోహాను 2 యోహాను 13వ వచనం అండి. యోహాను 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 13వ వచనము. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. సరే అండి, 2 యోహాను 1:3 అండి. 2 యోహాను 3వ వచనము. సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అందు దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకి తోడగును. అంటే ఇక్కడ యోహాన్ రాసిన మరి 2వ పత్రికలో చెప్పబడుతుందండి. అంటే సత్యము ప్రేమలను మనం కలిగి ఉన్నప్పుడు మరి ఎవరి నుంచి అంటండి? తండ్రి వద్ద నుండి, కుమారుడు యొక్క మరి యేసుక్రీస్తు వద్ద నుండి కృప కనికరము సమాధానం మనకు కలుగును గాక అని తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఏం కలిగి ఉండాలండి? సత్యం అనే వాక్యం అనే సత్యం అనేది ఎప్పుడు కలిగి ఉండాలి? ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే సత్య ప్రేమలు మనం ఎందున్నప్పుడు మరి సమాధానము కనికరం ఎక్కడి నుంచి వస్తాయంటండి? దేవుని వద్ద నుండి వస్తాయంట. దేవును మరి యేసుక్రీస్తు వద్ద నుండి అని ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. మరి సమాధానం అనేది మనం కలిగి ఉండాలండి. చాలామంది మరి గొడవలు రాకుండా ఉండాలంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి? సమాధాన పడుతూ ఉంటారు. అవునా కాదా? ఎప్పుడు కూడా గొడవ వచ్చినప్పుడు పరిష్కారం ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవాలండి. అవునా కాదా? ఎందుకంటే సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు ఇంట్లో గొడవ ఉన్నప్పుడు ఆ గొడవతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడండి. ఫస్ట్ మొదటగా ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి కుటుంబంతో ఏం చేయాలండి? సమాధాన పడాలి. ఎవరితో గొడవ ఉందో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి ఏం చేయమని చెప్తుంది దేవుని వాక్యము? ఆరాధన జరిగించాలి. ఎందుకంటే సమాధాన పడమని దేవుని వాక్యం చెప్తుంది. సమాధానం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఇక్కడ సమాధానం వెతికి వెంటాడమని మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. 1 పేతురు 3:11 అండి. పది నుంచి చదువుతానండి. జీవమును ప్రేమించి మంచిదను చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడును తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ఏం కలిగి ఉండాలంటే మనము? సమాధానం అనేది కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ సమాధానాన్ని మరి వెంటాడమని మరి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అంటే అతడు కీడును తొలగి మేలు చేయవలను. క్రైస్తవుడు అనేవాడు కీడు చేయకూడదండి. ఏం చేయాలంటే మేలు చేయాలి, మేలు చేయాలి. అలాగే మనం ఎప్పుడు కూడా సమాధానం అనేది కలిగి ఉండాలి. కుటుంబాల్లో చాలా కుటుంబాలు ఎప్పుడు ఎలా ఉంటాయండి? చాలా కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. అవునా కదా? ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక అండర్స్టాండింగ్ అని ఉండాలి. అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుందంటే సమాధాన పట్టం బట్టి. సమాధానం అనేది లేకపోతే కుటుంబాలు ఏముంటాయండి? ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి.
ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది మరి ప్రేమ లేకపోతే ఈ అండర్‌స్టాండింగ్ ఇవన్నీ కూడా కుటుంబాలకు చాలా అవసరం. కుటుంబాల్లో మరి సమాధానము మరి క్రీస్తు ప్రేమను బట్టి ఎప్పుడు కూడా సమాధానం అనేది ఉంటదండి. ఎందుకంటే సమాధానం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం గొడవలు ఇయ్యి పెట్టుకుంటా ఉన్నామనుకోండి, ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే అప్సెట్ అయిపోతాడు. కానీ కూర్చుని మాట్లాడినప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి మనము వాక్యం ద్వారా ఆలోచన చేసి మరి సమాధానం కలిగి ఉన్నప్పుడు మరెప్పుడు కూడా మనము దేవుని వాక్యం బట్టి చేసేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? మన జీవితాలకు ప్రశాంతత అనేది కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రేమ, సంతోషము ఇంకేంటేం కలిగి ఉండాలండి? సమాధానం కలిగి ఉండాలంటండి. సమాధానం అనేది జీవితం లేకపోతే ఆ వ్యక్తి ఎప్పుడైనా కూడా ఏం చేస్తాడంటే పాపం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి సమాధానం అనేది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే చివరగా మనం 4వ విషయం గురించి ఈ సమయంలో ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభుని బట్టి ఖైదీనైన నేను బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యము మరి చెప్తూ ఉందండి. మరి సమాధానమును బంధము చేత మనం ఏం కాపాడుకోవాలనుకుంటండి? ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలి. అంటే సమాధానం అనే బంధం మరి మనకు ఉండాలి. అలాగే శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో ఏం చేయాలంటే మనము సహించుకోవాలి. చాలా వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది సహించుకోలేరు. మాకు శ్రమలు ఎక్కువైపోయినాయండి, సమస్యలు ఎక్కువైపోయినాయంటే మనం అంటాం, కానీ సహించుకోవాలి మనం. యోబు ఏం చేశాడండి? సహించుకున్నాడు లేదండి? ఆయనకి ఎంత పోయింది అంటే ఎంత నష్టం వచ్చింది ఆయనకి? సమస్తం కోల్పోయాడు. ఈ సిచ్యువేషన్ కనుక ఆయనకున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఎప్పుడన్నా మనకు వస్తే మనం ఉండమండి, మనం చనిపోతాం ఖచ్చితంగా. ఆస్తి పోయిందంటేనే చాలామందికి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది సహించుకోవాలి మనం ఎప్పుడు కూడా. శ్రమలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ పక్క ఇంటోళ్ళకి, వెనకాల ఇంటోళ్ళకి, ఎదురింటోళ్ళు చెప్పుకుంటాం, కానీ సహించుకుంటూ ఏం చేయాలండి మనం? మొదటగా ప్రార్థన చేయాలి. చాలామంది ఈ మధ్యన డైలాగ్ వాడుతూ ఉంటారు, గుండెలో ఉన్న కొన్ని బాధ అంతా చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే అండి, ఫ్రీగా ఉంటుంది, కానీ బాధ తీరదు కదా. అదే దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు తీరుస్తాడు. అదేదో దేవునితో చెప్పుకోండి, కానీ మనం ఎవరితో చెప్పుకుంటాం? మనుషులతోనే చెప్పుకుంటాం. కానీ ఎప్పుడు కూడా మన బాధలో సమస్యలు మనం సహించుకోవాలన్నా దానికి ఓర్పు సహనం ఇచ్చేది ఎవరంటే దేవుని వాక్యం, దేవుడు మాత్రమే. కాబట్టి మనం సహించుకోవాలంటే అండి, అంటే ఇక్కడ ప్రేమతో ఒకరినొకడు సహించుకునేది. మనకు శ్రమలు ఇబ్బందులు మరి వస్తాయండి. ఎప్పుడు మనుషులు కొన్నిసార్లు ఎలా ఉంటాయి, సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది మరి ఏమనుకుంటారంటే దేవుడు నాకు ఏం చేయట్లేదని మనం అనుకుంటాం, కానీ ఆయన ఎప్పుడు చేస్తాడండి. కానీ సమయం అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యాలి. యోబుకి సమస్య వచ్చిన వెంటనే మళ్ళీ వెంటనే మరి దేవుడు అభివృద్ధినిచ్చాడండి? కొంచెం టైం పట్టింది. శ్రమలు వస్తానే మనం దేవుని దగ్గరికి రావాలండి ఎప్పుడు కూడా. మరి దీర్ఘశాంతం కలిగి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కూడా, దేవుడు కూడా ఏం కలిగి ఉన్నాడండి? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఎందుకు? ఇంకా అనేక మంది ఏం కలిగి ఉండాలండి? రక్షణ కలిగి ఉండాలి.
మరి సిలువ మరణం సహించడం అంటే మాటలండి? మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే, లేకపోతే ఏమన్నా కాలుకి ఏమన్నా చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎలా అయిపోతామండి? మన ఇంట్లో మా వదిన గారి పాపకి అంటే మామూలుగా బ్లడ్ టెస్ట్ చేయటానికి ఇంటికి పిలిచానమాట. ఆయన బ్లడ్ తీస్తుంటేనే మనిషి షేక్ అయిపోతున్నాడు. అంటే చెయ్యి మాత్రం ఉంది అలా సూదికొచ్చగానే శరీరం మొత్తం వణికిపోతుందండి. అలాంటిది మన చిన్న సూదికి లేకపోతే చిన్న ముళ్ళుకి అంత బాధపడిపోతూ ఉంటే మరి సిలువ మనం సహించుకోవటం మరి ఎంత బాధండి? కానీ ఆయన సిలువ మరణం సహించుకున్నాడంటే మనం రక్షించడం కొరకు. కాబట్టి మనం కూడా ఎన్నో శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన భూలోకంలో ఉన్నప్పటికీ ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఆయన కూడా సహించుకున్నాడు. అండ్ అవునా కాదా? మరి క్రీస్తుని ధరించుకున్న మనము మరి శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు భయపడిపోతున్నామండి? మనం సహించుకోవాలి ఎప్పుడు కూడా. నేను చాలామందికి చెప్తాను, మరి క్రీస్తులో జీవించడం అంటే మరి మీకు సంతోషం ఆశీర్వాదం కాదండి. మరి సాతానుడు శ్రమలు పెడుతూ ఉంటాడు, శోధనలు వస్తూ ఉంటాయని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అబద్ధ బోధకుడు ఇప్పుడు ఏం చెప్తాడండి? అమ్మ క్రీస్తులోకి రా, నీ ఇల్లంతా ఏమైపోద్ది? బంగారం అయిపోద్దని చెప్తూ ఉంటాడు. కానీ అది కాదండి, క్రీస్తులోకి వచ్చినప్పుడు మనకు శ్రమలు వచ్చిన ఆ శ్రమల ద్వారా ఎదుర్కొంటేనే మనకేం కలుగుతుంది? నిత్యజీవం అనేది కలుగుతుంది. మరి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు జీవించటం లేకపోతే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కూడా ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. క్రీస్తులో జీవించడం అంటే మాటలు కాదండి. మరి వాక్యాన్ని వింటున్న మనము మరి ఇనేసి వెళ్ళిపోవటం కాదు, కానీ మరి వాక్యానుసారంగా మనం జీవించాలి. చివరికి ఇంకొక వచనం చూసుకుని మనము ముగించుకుందామండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం అండి. ఇక్కడ 9 నుంచి 12 విషయాలు మరి కలిసి ఉన్నాయి. ఇక్కడ మనము ఆలోచన చేద్దాం. అందుచేత ఈ సంగతి వినునాటి నాటి నుండి మిమ్మును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానంతోనూ ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తం పూర్ణంగా గ్రహించువారనై ప్రతి సత్కారంలో సఫలవచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవసులైన పరిశుద్ధుల స్వాధ్యంలో పాలువారొకటుకును మన పాత్రముగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞాస్తుతులు చెల్లించవలనియు దేవుని బతిమాలుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటండి? మరి ఆనందంలో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు. అంటే ఓర్పు దీర్ఘశాంతం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే యోబు సంగతి మీరు విన్నారు కదని చెప్పేసి మరి యాకోబు రాసిన పత్రికల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఓర్పు మరి సమాధానము మరి ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దీర్ఘశాంతం అనేది కూడా కలిగి ఉండాలండి. ఎవరన్నా తిట్టినప్పుడు మనం శాంతం కలిగి ఉంటామండి. అండ్ ఎవరన్నా తిట్టారనుకోండి ఎలా ఉంటుంది? వెంటనే రివర్స్ అయిపోతూ ఉంటాం. మరి మన ఓర్పు దీర్ఘశాంతం ఏమవుతుంది? సాతానుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకి ఏం చేస్తాడంటే పాపం చేయాలని మరి ఆడు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ మన క్రీస్తు వాక్యం బట్టి మనం బలపరుచుకుంటూ ఏం చేయాలండి? ఆ సమయంలో ఓర్పు మరి దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు తిట్టినప్పుడు మనం కూడా తిట్టామనుకోండి ఎలా ఉంటుంది? మీకు సంతోషంగా ఉండొచ్చు కానీ పాపం చేస్తున్నారు. అక్కడ కోపపడాడు కానీ
పాపం చేయకుడి. మరి ఇంతవరకు శ్రద్ధగా మీ అందరికీ వందనాలండి. మరి వాక్యము ఏం చెప్తుందనేది మీరు ఆలోచన చేసి మరి వాక్య ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నించినప్పుడే మరి దేవుడు మరి ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. మరి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి